హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు సండే కదా, సండే స్పెషల్గా మా ఇంట్లో చికెన్ రెసిపీ అయితే చేశాను. ఎప్పటిలాగానే చాలా సింపుల్గా ప్రిపేర్ చేస్తానండి. కాకపోతే ఏంటంటే ఈ చికెన్లో గుడ్లు వచ్చాయన్నమాట, చిన్న చిన్న గుడ్లు. సో అవంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో అందుకని చెప్పి సపరేట్గా గుడ్లు తీయించుకొని వేసుకొని ఈ చికెన్లో వండుకున్నాను అనమాట. సో నార్మల్గానే ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోనే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాను. దీనిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా మగ్గనిచ్చిన తర్వాత మనం క్లీన్గా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్ని అలాగే గుడ్లు మొత్తం కలిపి ఒకేసారి వేసేసాను. దీనిలోనే చికెన్ వేసిన వెంటనే ఉప్పు అలాగే పసుపు వేసి ఉడికించుకున్న తర్వాత వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత దీనిలో కారం వేసి కలుపుకోవాలి. కారం పచ్చివాసన పోయిన తర్వాత చికెన్ ముక్కలు ములిగేంత వరకు వాటర్ పోసుకొని బాగా దగ్గరగా గుజ్జుగా ఉడకనిచ్చుకోవాలన్నమాట. దగ్గరగా ఉడికిపోయిన తర్వాత కర్రీలో గార్నిష్ కోసం కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి. మసాలా కూడా వేసుకోవచ్చండి. మసాలా వేడి ఎక్కువ అవుతుంది అనుకుంటే స్కిప్ చేసేయచ్చు, లేదంటే నూరిన మసాలా వేసుకొని ఈ రెసిపీని సండే స్పెషల్ కర్రీగా చేసుకొని వేడివేడి అన్నంలోకి అయితే తినేసాను. మీలో ఎంతమందికి చికెన్లో ఇలాంటి గుడ్లు వస్తే ఇష్టమో నాకు కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు దయచేసి కమెంట్ అయితే చేయండి వీడియోలకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.